ఏ రకమైన ఇంజ్యూరీ అయినా గానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజ్యూరీ గానీ, లేదంటే యాక్సిడెంట్ రిలేటెడ్ ఇంజ్యూరీ గానీ, ఫస్ట్ ఎవాల్యుయేషన్ బట్టి మనకి ట్రీట్మెంట్‌లో అయితే మేజర్‌గా మార్పులైతే ఉండవు. డిపెండింగ్ ఆన్ అంటే ఎన్ని లిగమెంట్స్ ఇంజ్యూరీ అయ్యాయి, లేదా బోన్ ఫ్రాక్చర్ కూడా ఉందా దాంతో అసోసియేటెడ్. దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్‌లో మార్పులు తప్ప, స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజ్యూరీస్ అయినా, ఏదైనా యాక్సిడెంట్ రిలేటెడ్ ఇంజ్యూరీస్ అయినా ట్రీట్మెంట్ పరంగా అయితే మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉండవు. స్పోర్ట్స్ పర్సన్స్‌కి మనకేంటి అంటే, మనకి చేసే పద్ధతిలో కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళంటే ప్రొఫెషనల్‌గా, రెగ్యులర్‌గా ఆడడానికి అవకాశం ఉండేలాగా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి స్పోర్ట్స్ పర్సన్‌కి స్పెషల్ టెక్నిక్స్‌తో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్‌గా యాక్సిడెంట్‌లో ఉండి లేకపోతే డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆల్సో. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో లిగమెంట్ ఇంజ్యూరీస్ ఉన్నప్పుడు దానికి డిఫరెన్స్ అనేది డెఫినిట్‌గా ఉంటుంది. అదే యాక్టివ్ స్పోర్ట్స్‌లో ఉన్న వాళ్ళకి ఎక్స్‌ట్రాగా ఇంకా స్ట్రెంగ్త్ పెరగడానికి మనం ఇంకా ఏదన్నా ఇంప్లాంట్స్‌లో గానీ, లేకపోతే యూజ్ చేసే లిగమెంట్స్‌లో గానీ డిఫరెంట్‌గా యూజ్ చేసేది ఉంటుంది. అంతేగాని ఏ రకమైన ఇంజ్యూరీ అయినా ట్రీట్మెంట్ పార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్‌లో అయితే గనక ఇంకొంచెం అడిషనల్‌గా మనము స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.